ఎన్నికలు వచ్చినప్పుడల్లా పొలిటికల్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇది గతంలోనూ జరిగింది, ఇప్పుడు అదే రిపీట్ అవుతోంది. వెండితెరపై ప్రేక్షకులని అలరించటం, బాక్స్ ఆఫీసులు బద్దలవటం మాట అటు ఉంచితే పొలిటికల్ రివెంజ్ల కోసమే ఈ సినిమాలను జనంపైకి వదులుతున్నారన్న టాక్ ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, మరికొన్ని రాబోతున్నాయి. అన్ని కోర్టులు, సెన్సార్ బోర్డుల వివాదాల్ని దాటుకొని రావాల్సిన పరిస్థితి. ఒక రాజధాని ఫైల్స్, ఒక వ్యూహం, ఒక శపథం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు వరుసబెట్టి రాజకీయ సినిమాలు జనం ముందుకొచ్చేస్తున్నాయి. సంక్రాంతి పండగకు సినిమాలకు క్రేజ్ ఉంటుంది, కానీ ఏపీలో మాత్రం ఎలక్షన్ల ముందు పొలిటికల్ రివెంజ్లతో సినిమాలు రావటం కూడా కామన్గా మారుతోంది. టీడీపీ, వైసీపీ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు వెండి తెరపై దర్శనమిస్తున్నాయి. ఒకరిని టార్గెట్ చేస్తూ మరొకరు ముందస్తుగానే సినిమాలు ప్లాన్ చేసుకోవటం, ఎలక్షన్ తేదీ దగ్గర పడే సమయంలో రిలీజ్ చేయటం కామన్ గా జరుగుతున్నది. ఏపీలో పొలిటికల్ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేసే పరిస్థితి అసలే లేదన్నది గత ఫలితాలు చూస్తేనే అర్థమవుతుంది. ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగా ఈ సినిమాలు సాగుతుంటాయి. దీంతో పార్టీలను విపరీతంగా అభిమానించే వారిని ఇవి అలరిస్తాయి. న్యూట్రల్ ప్రేక్షకుల సంగతి చెప్పక్కర్లేదు. అయినా సరే ఎన్నికల ముందు ఇదొక అస్త్రంగా ప్రధాన పార్టీలు వాడుకుంటున్నాయి. ఎలక్షన్ల ముందు హాట్ డిబేట్ కావాలి అంతే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులపై వదులుతున్న సినిమాలు కూడా అలాంటివే. సరిగ్గా ఎన్నికలకు ముందు రిలీజ్ చేసుకునేలా పొలిటికల్ సినిమాలకు ప్లాన్ జరుగుతుంటుంది. రాజకీయ ఎజెండాతో తీసిన వ్యూహం, శపథం సినిమాలను మార్చి 1, మార్చి 8న రిలీజ్ చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ 2 సినిమాలు కోర్టు కేసులు, వివాదాలు, చిక్కుముడులను దాటుకుని విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ 2 వైసీపీకి అనుకూలంగా నిర్మించినవే. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజధాని ఫైల్స్ అమరావతి రైతుల కష్టనష్టాలను బేస్ చేసుకుని తీశారు. వైసీపీ గవర్నమెంట్ టార్గెట్గా ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ను 1,45,00,000 మంది చూశారు. సోషల్ మీడియాలో వ్యూస్ వేరు, థియేటర్లలో హౌస్ఫుల్ అవటం వేరు. వెండి తెరపై మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రాజధాని ఫైల్స్ సినిమా విడుదల ఆపేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి రిలీజ్కు ముందు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ సినిమా తీశారని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ సినిమాలో సీఎం జగన్, కొడాలి నాని తదితరుల్ని పోలిన పాత్రలున్నాయని సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ను రద్దు చేయాలన్నారు. కానీ కోర్టు వివాదాల తరువాత రాజధాని ఫైల్స్ జనం ముందుకొచ్చేసింది. ఇప్పటికే 2 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేశాయి. అందులో ఒకటి యాత్ర 2. యాత్ర మూవీకి కొనసాగింపుగా ఇదొచ్చింది, పోయింది కూడా. 2019లో వచ్చిన యాత్ర సినిమా వైఎస్ అభిమానులనే కాకుండా సామాన్య ప్రేక్షకులను కూడా మెప్పించింది. మహివి రాఘవ్ తీసిన సినిమా కావటంతో దీనిపై కొంత ఆసక్తి నెలకొంది. ఇప్పుడు యాత్ర 2 వచ్చింది. అయితే దీని ఎఫెక్ట్ కొంతవరకే పరిమితమైందన్న టాక్ తెచ్చుకుంది. అటు జగన్ టార్గెట్ గా వచ్చిన రాజధాని ఫైల్స్ కూడా ట్రైలర్ వరకు ఆకట్టుకున్నాయి. సో 2 సినిమాల కథ ముగిసింది. ఇక వర్మ దర్శకత్వంలో వ్యూహం, శపథం టీడీపీ శిబిరంపై అటాక్ కు రెడీగా ఉన్నాయి. కోట్లు పెట్టి తీసిన ప్రజలను ఇలాంటి సినిమాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయన్నది పెద్ద మ్యాటర్ కాదు. ఎలక్షన్ ముందు బొమ్మ పడిందా లేదా అన్నదే ముఖ్యం. వ్యూహం సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబును అభ్యంతరకరంగా చూపారని, ఈ మూవీ విడుదలను ఆపాలని తెలంగాణ హైకోర్టులో గతంలో పిటిషన్ వేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్. అయితే తొలుత వ్యూహం మూవీ సెన్సార్ సర్టిఫికెట్ ను కోర్టు రద్దు చేసింది. దీంతో దర్శక నిర్మాతలు డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేశారు. రెండోసారి సెన్సార్ తరువాత వ్యూహం సినిమా రిలీజ్ కు డివిజన్ బెంచ్ అంగీకరించింది. దీంతో ఈ చిత్రం రిలీజ్ కు రూట్ క్లియర్ అయింది. అయితే వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి ఈ 2 సినిమాలు. తాజాగా టెక్నికల్ ప్రాబ్లం అని ఫిబ్రవరి 23న 9 సినిమాలు రిలీజ్ ఉండడంతో వారం వాయిదా వేశామని వర్మ చెప్పుకొచ్చారు.
వ్యూహం, శపథం చిత్రాలకు కలిపి ఒకే ట్రైలర్ను ఇటీవలే తీసుకొచ్చారు ఆర్జీవి. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు జరిగిన ఘటనలను వ్యూహం మూవీలో ఆర్జీవి చూపించబోతున్నారు. 2019 తరువాతి పరిస్థితులను శపథంలో చూపిస్తానని ఇదివరకే ప్రకటించారు. జగన్ ఆలోచన విధానం నచ్చటంతోనే ఆయనపై సినిమాలు తీస్తున్నానని రామ్ గోపాల్ వర్మ అప్పట్లో చెప్పుకొచ్చారు. వ్యూహంలో కీలక రాజకీయ నాయకుల పాత్రలుంటాయని, చంద్రబాబు అరెస్ట్, వివేక హత్య సన్నివేశాలుంటాయని అన్నారు. వ్యూహంకి కొనసాగింపుగా శపథం నిర్మిస్తున్నామని వర్మ చెప్పుకొచ్చారు. వ్యూహం సినిమా అనేది అప్పుడు పర్టికులర్ టైంలో వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల్లో నుంచి రకరకాల మనుషులు ఎలాంటి అజెండాస్ తోటి ఏం ట్రై చేయడానికి ఎలాంటి వ్యూహాలు పన్నారు అని చెప్పడానికి ఉద్దేశం ఈ సినిమా. వివేక ఇన్సిడెంట్ ఉంటుందండి, కానీ ఆ ఇన్సిడెంట్ని ఎలా చూపెట్టబోతున్నా ఏం చెప్పబోతున్నా అని మాత్రం ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు నేను జగన్ గారికి ఫేవర్ అంటే జగన్ అంటే నాకు చాలా ఇష్టం. తన డిమీనర్, తన బాడీ లాంగ్వేజ్, తను ఎంత మంచి ముఖ్యమంత్రి నాకు తెలియదు, తన స్కీమ్స్ అని నాకు అవగాహన లేదు. కానీ ఒక మనిషి క్యారెక్టర్ని స్టడీ చేసినప్పుడు దాంట్లోంచి అర్థం చేసుకునేది వేరు ఉంటుంది. మీరు దూరం నుంచి ఏదో ఒక నెగిటివ్ దాంట్లో చూస్తే వేరుగా ఉంటుంది. సో అలాగా ఎవరైనా సరే, ఎవరి గురించి అయినా సరే ఏదో వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయాన్ని నేను ఒక సినిమాగా మలుస్తాను. అయితే ఈ సినిమాలపై తెలుగుదేశం, జనసేన మద్దతుదారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీవి అవాస్తవాలను, కించపరిచేలా పాత్రలను చూపిస్తున్నారని ఆరోపించారు. అయినా అన్ని చిక్కులు దాటుకుని రిలీజ్కు రెడీ అయ్యాయి. రాజకీయ ప్రతీకారాలను జనంపై సినిమాల రూపంలో రుద్దటం కొత్త కాకపోయినా ఇప్పటికైతే హాట్ డిబేట్ అవుతోంది. పొలిటికల్ సినిమాలు వర్కౌట్ అవుతాయా అవ్వవా అన్నది పక్కన పెడితే ఇప్పటికిప్పుడు మాత్రం కొంతవరకైనా ఓటర్ల దృష్టిని మార్చకపోతాయా అన్న నమ్మకంతో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మరి రాజధాని ఫైల్స్, వ్యూహం, శపథం వంటివి పోలింగ్ సరళిని ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.